హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అయితే ఆల్రెడీ సోనియా గారు డిసిషన్ అనేది తీసుకున్నారు. ఈ డిసిషన్ తీసుకున్న తరువాత కూడా బిగ్ బాస్ నుండి ఎటువంటి అనౌన్స్‌మెంట్, ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి ఈ గేమ్ గురించి డిస్కషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అభయ్ నవీన్ క్లాంట్‌లో ఉన్న యష్మిక అయితే తను చాలా గట్టిగా అరుస్తూ, ఎందుకంటే తను ప్రతి గేమ్‌లో చూసుకుంటే తను గేమ్ ఆడట్లేదు. బట్ తను మాత్రం ప్రతి గేమ్‌లోనూ కూడా ఇన్వాల్వ్ అయ్యి తన వాయిస్‌ననేది చాలా రైజ్ చేస్తుంది. ఎందుకంటే నిఖిల్ గారి మీద గట్టిగా అరుస్తుంది. ఇప్పుడు నీ స్టిక్కు విరిగిపోయినప్పుడు నీది గేము ఎందుకు ఆపాలి? లేకపోతే గేమ్‌ని ఫౌల్ అనేసి ఎందుకు అనాలి? నీ స్టిక్ ఆగిపోయినప్పుడు అది మా స్ట్రాటజీ. మా స్టిక్ ఉంది కాబట్టి మేము బెలూన్స్ పగలగొట్టొచ్చు అనేసైతే ఈ గేమ్‌లో కూడా అలానే ఇప్పుడు ఆమె ఆడలేదు. అభయ్ నవీన్ గారు ఆడినా సరే వాళ్ళందరూ సైలెంట్ గానే ఉన్నారు. బట్ యష్మి మాత్రం తగ్గేదే లేదు. ఆమె అయితే ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కావట్లేదు. నచ్చినట్లు మాట్లాడుతుంది. నిఖిల్ గారి మీదకి అరుస్తుంది. అప్పటికి నిఖిల్ గారు చెప్తున్నారు, "నువ్వు నా మీదకి అరవకు. నీకు అరవడానికి నువ్వెవరు అంటే, నేను ఇట్లానే అరుస్తా. నా వాయిస్ ఇంతే. నేను ఊరికే ఎవరు అరవట్లేదు. ఇది రేషన్ కోసం కాబట్టి నేను ఇట్లానే అరుస్తా" అనేసి అయితే తను ఇంకా ఓవర్ చేసి ఇంకా గట్టిగా అరుస్తుంది. అక్కడ అసలైన పాయింట్ మాట్లాడట్లేదు ఆమె. తను ఓన్లీ సంచాలక్ డిసిషన్ మీదనే తను రేజ్ అవుతుంది. ఇప్పుడు ఆ గేమ్‌లో ఆ బెలూన్స్ అనేవి పగిలిపోయినప్పుడు, ఆ బెలూన్స్ అన్ని బాక్స్ నుండి బయటకు వచ్చినప్పుడు ఓన్లీ ఆరెంజ్ బెలూన్స్ మాత్రమే లోపల పెడుతుంది. బ్లూ కలర్ పెట్టట్లేదు అనేసి అయితే యష్మి గారు ఇంకా ఫైర్ అవుతున్నారు. దాని తర్వాత అభయ్ నవీన్ గారు యాజ్ ఎ చీఫ్ గా నేను ఈ డిసిషన్ తేలినంత వరకు నేను హౌస్ లో నా ఒక్క గేమ్ కూడా నేను ఆడను. నన్ను బిగ్ బాస్ పంపించేసినా పర్వాలేదు అనేసి అయితే చాలా తను మణికంఠతో ఇలా అనడం అయితే జరుగుతుంది. ఎందుకంటే తను ఆల్రెడీ కిందటి ఎపిసోడ్‌లో కూడా అలానే అన్నాడు. "ఇంక ఏమైనా అయితే నువ్వు నన్ను బిగ్ బాస్ హౌస్ నుండి పంపించేయి" అనేసి. ఇప్పుడు కూడా నేను గేమ్ ఆడను. ఇంట్లో వర్క్ ఏం చేయను. బిగ్ బాస్ హౌస్ నుండి నువ్వు పంపించుకుంటే పంపించుకో అనేసైతే అతని బిహేవియర్ కొంచెం తేడాగా ఉంది నాకైతే. మరి మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ డిస్కషన్ ఇంకా ఇలానే జరుగుతుంది. డిస్కషన్ అవుతుండగా అదే టైంలో ప్రేరణ గారు దోసలేస్తున్నారు వాళ్ళ క్లాంట్‌కి. ఎందుకంటే ఇప్పుడు గాని ఈ రేషన్ గెలుచుకోకపోతే నెక్స్ట్ 1 వీక్ వరకు వాళ్ళకి రేషన్ ఉండదు కదా అనేసి వాళ్ళ దగ్గర ఉన్న రేషన్‌తో తనైతే దోసలేస్తుంది. అప్పుడే విష్ణుప్రియ గారొచ్చారు. "నాకు ఆకలిగా ఉంది. నాకొక దోస ఎయ్యి" అనేసైతే ప్రేరణ గారితో చెప్పడం జరిగింది. ప్రేరణ గారైతే ఓన్లీ ఇది మా క్లాంట్‌కే, తరువాత మీ క్లాంట్ వాళ్ళొచ్చి మీరు దోసలేసుకోండి అనేసి అన్నది. మధ్యలో ఉన్న మణికంఠ ఏమన్నాడంటే, తను ఆకలి అంటుంది కదా, తనకు కూడా దోస ఏసి ఇచ్చేయి అనేసి అన్నది. అప్పటికి ప్రేరణ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఆమె సైలెంట్‌గా ఉంది. దాని తరువాత ప్రేరణ గారు ఆ దోస కాల్చి మళ్ళీ విష్ణుప్రియ గారికైతే వేశారు. ఆ విష్ణుప్రియ గారికి వేసినప్పుడు, "మణి నువ్వు ఒక దోస ఎయ్యి, నాకు ఈ దోస వద్దు" అనేసి అయితే చెప్పడం జరిగింది. తర్వాత మణికంఠ ఏసిన దోస విష్ణుప్రియ గారి ప్లేట్‌లో తీసుకొని వెళ్లారు. ప్రేరణ గారు ఏసిన దోస అయితే తీసేశారు. "ఈ దోస నాకొద్దు" అనేసి. అలానే తను ఆ బెడ్‌రూమ్‌లోకెళ్ళి మళ్ళీ బయటకొచ్చింది. ఇంతలోనే సీత గారైతే విష్ణుప్రియ ఎందుకో ఏడుస్తుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. విష్ణుప్రియ గారు ఏడ్చుకుంటూ బయటకొచ్చేసారు. తన వెనక అయితే వాళ్ళ క్లాంట్ మెంబర్స్ అందరూ వచ్చారు. "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?" అనేసి అయితే 2 మినిట్స్ రెస్ట్ తీసుకొని అప్పుడు చెప్తుంది. ఆమె, "నిన్న నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఆ విషయంలోనే తను నన్ను నామినేట్ చేసింది. ఇప్పుడు ఫుడ్ అంటే ఎవరికైనా సమానమే కదా! నాకిప్పుడు ఆకలిగా ఉంది" అనేసి అయితే చెప్పడం జరిగింది విష్ణుప్రియ గారు. ఆకలిగా ఉందనేసి దోస పెట్టమన్నాను. ఆమేమొచ్చి చాలా ఇరిటేటింగ్‌గా ఇష్టం లేకుండా నాకు దోసనేసి నాకది నచ్చలేదు అనేసైతే తనైతే చెప్పడం జరిగింది వాళ్ళ క్లాంట్‌లోన. వాళ్ళ క్లాంట్‌లో చెప్తే వాళ్ళ క్లాంట్ మొత్తం, నిఖిల్ క్లాంట్ మొత్తం వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తరువాత మధ్యలో మణికంఠ ఉన్నాడు కదా! మణికంఠ ఏం చెప్తున్నాడంటే, తన ఆకలని వచ్చింది. ఒక దోస అడిగింది. ఆ ఒక దోస ఏస్తే సరిపోతది కదా అనేసైతే నేను చెప్పాను. అప్పటికి తను ఏసింది అక్కడ మిస్టేక్ ఏం లేదు. తను దోసేసింది. దోసేసేటప్పుడు తను ఇష్టంతో ఎయలేదు అనేసైతే నిఖిల్ క్లాంట్‌కైతే మణికంఠ క్లియర్‌గా అయితే వివరించాడు. దీని తరువాత సోనియా గారు ప్రేరణ దగ్గరికెళ్ళి ఒక ప్లేట్‌లో దోస పట్టుకొని, "మళ్ళీ విష్ణుప్రియకు నువ్వియ్యు. మళ్ళీ మంచిగుండదు కదా! మీ ఇద్దరి మధ్యన బాండింగ్ మళ్ళీ కరెక్ట్‌గా ఉండాలంటే నువ్వు ఈ దోస తీసుకెళ్ళి ఇయ్యి" అనేసైతే సోనియా గారు చెప్పారు. వెంటనే విష్ణుప్రియ దగ్గరికి ప్రేరణ గారు దోస పట్టుకొని వెళ్లారు. తన హార్ట్‌ఫుల్‌గా అయితే "నేను తినిపిస్తున్నాను తీసుకో" అనేసైతే చెప్పడం జరిగింది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోయారు. నిఖిల్ టీమ్‌కైతే కంగ్రాచ్యులేషన్స్ చెప్పాడు. 3 టాస్కుల్లో మీరు 2 టాస్కులు గెలిచారు కాబట్టి మీకు మనసుకు నచ్చిన రేషన్‌ని మీరు తీసుకోవచ్చు అనేసైతే నిఖిల్ క్లాంట్‌కైతే చెప్పడం జరిగింది. అలానే అభయ్ నవీన్ గారి క్లాంట్‌కైతే వాళ్ళకి కూడా ఈ వారమంతా రేషన్ కావాలి కాబట్టి వాళ్ళకి జనరల్ స్టోర్‌లోన రేషన్ అయితే తీసుకోమని అయితే చెప్పడం జరిగింది. టోటల్‌గా 3 బజర్లు మోగుతాయి. ఈ 3 బజర్లు మోగేలోపు రేషన్ అనేది మనం తెచ్చుకోవాలి. ఫస్ట్ బజర్ మోగేలోపు నిఖిల్ గారెళ్లారు. నిఖిల్ గారెళ్లి తన మనసుకు నచ్చిన మొత్తం రేషన్ మొత్తం అయితే తను కలెక్ట్ చేసుకొని ఒక బాస్కెట్‌లో
వేసుకోవడం జరిగింది. సెకండ్ బజర్ మోగేసరికి అభయ్ నవీన్ గారు వెళ్ళి జనరల్ స్టోర్ తనకు కావాల్సిన కొంత రేషన్ అయితే తను తీసుకోవడం జరిగింది. ఎవరి క్లాంట్ కి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆ రేషన్ ని వాళ్ళు సేఫ్ గా ఉంచుకోవాలి అనేసి అయితే బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. కిందటి వీక్ కూడా రేషన్ చూసుకుంటే మనకి దొంగతనం చేశారు చికెన్. అందుకనేసే బిగ్ బాస్ ఏమన్నాడంటే ఈ వీక్ మీ రేషన్ ని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి అనేసి అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత బిగ్ బాస్ మరొక టాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే ప్రభావతి 2.0. ఈ ప్రభావతి 2.0 ఏంటంటే ఒక కోడ్ ఉంటది. ఈ కోడ్ కూడా ఒక క్లాంట్ అన్నమాట. ఈ కోడ్ దగ్గర గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లని కొన్ని పాములు వచ్చేసి తినేస్తున్నాయి. ఈ 2 క్లాంట్లు ఉన్నాయి కదా, ఈ 2 క్లాంట్లు కూడా నా దగ్గర ఉన్న గుడ్లని ఎవరైతే ఎక్కువగా కలెక్ట్ చేసి ఎవరైతే ఎక్కువ గుడ్లను దాచిపెడతారో వాళ్ళకి నా తరపున మీ క్లాంట్ కి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి అనేసి ప్రభావతి అయితే చెప్పడం జరిగింది. బజర్ మోగినప్పుడు ఆ కోడ్ నుండి గుడ్లు వస్తాయి. ఆ గుడ్లని ఎవరి టీం అయితే ఎక్కువగా కలెక్ట్ చేస్తుందో వాళ్ళ టీం అయితే ఈ గేమ్ లో గెలిచినట్టు. దీనిలో చాలా రౌండ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి చాలా బాగా ఫైట్ చేసి పృథ్వీ గారు అయితే ఇద్దరు ఆపలేకపోయారు. పృథ్వీ గారిని అభయ్ నవీన్ అండ్ ఆదిత్య ఓం గారు అయితే పట్టుకొని ఉండిపోయారు. అలానే విష్ణుప్రియ గారు అండ్ నిఖిల్ గారు వీళ్ళ క్లాంట్ అయితే చాలా బాగా ఆడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ లా కనిపిస్తున్నారు. అభయ్ టీమ్ లో అయితే అంత స్ట్రాంగ్ గా ఎవరు కనిపించట్లేదు. స్ట్రాంగ్ గా అయితే ఒక పర్సనే ఉన్నారు. అది కూడా ఎవరంటే నబీల్ ఉన్నాడు. మిగిలిన టీం అంతా ఇక మాట్లాడడానికి అయితే యస్మిగా ఉంది. ఎవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయో అని చెప్పమని చెప్పాడు. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి అభయ్ నవీన్ టీం దగ్గర అయితే 10 గుడ్లు ఉన్నాయి. అలానే నిఖిల్ క్లాంట్ దగ్గర అయితే 36 గుడ్లు ఉన్నాయి. ఈ ఫస్ట్ రౌండ్ లో అయితే చాలా ఎక్కువగా లీడ్ లోనైతే నిఖిల్ టీమే ఉంది. సెకండ్ రౌండ్ పెట్టారు. సెకండ్ రౌండ్ లో కూడా అలానే గుడ్లు కలెక్ట్ చేసుకోవాలి. ఆ గుడ్లు కలెక్ట్ చేసుకొని ఎవరైతే ఎక్కువ సేవ్ చేసుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్ అయినట్టు. ఈ గేమ్ లో అయితే చాలా హోరాహోరీగా ఆడారు. ఎందుకంటే ఒక్కొక్కరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న గుడ్లని తీసుకొని వచ్చి తన టీం కంటెస్టెంట్ కి ఇవ్వాలి. ఆ టీం కంటెస్టెంట్ దగ్గర నుండి కూడా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. అక్కడ పృథ్వీరాజ్ గారు అండ్ ఓం ఆదిత్య గారు అయితే ఓం ఆదిత్య గారికి ఊపిరి కూడా ఆడట్లేదు. అంతలా వాళ్ళిద్దరు అయితే ఫైట్ చేస్తున్నారు. ఆ కోడి దగ్గర నుండి మణికంఠ చాలా గుడ్లని తీసుకొని వస్తున్నారు. తన టీ షర్ట్ లోపల పెట్టేసి నిఖిల్ గారు ఏం చేశారంటే మణికంఠని పట్టుకొని ఇసిరేశారు. ఆ గుడ్లన్నీ చెదిరిపోయాయి. చెదిరిపోయిన గుడ్లన్నీ నిఖిల్ గారు తీసుకొని వచ్చేసారు. నిఖిల్ గారు తీసుకొని వచ్చిన తర్వాత మణికంఠ గారికి హెడ్ కి దెబ్బ తగిలినట్టుంది. ఎందుకంటే తను మరి కదలట్లేదు. అక్కడతో గేమ్ అయితే పాస్ చేశారు. మణికంఠన్ అయితే మెడికల్ రూమ్ కి రమ్మని అయితే బిగ్ బాస్ చెప్పాడు. మెడికల్ రూమ్ కి వెళ్ళొచ్చాడు. మెడికల్ రూమ్ కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ టాస్క్ లో యాజ్ ఏ చీఫ్ గా ఈ గేమ్ నుండి అయితే మణికంఠ అయితే మరి గేమ్ ఆడొద్దు, మా టీం నుండి మణికంఠ గేమ్ ఆడట్లేదు అనేసి అయితే చెప్పడం జరిగింది అభయ్ నవీన్. అలా చెప్పిన వెంటనే మణికంఠ ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి చాలా గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పటికి అభయ్ నవీన్ గారు బ్యాకప్ చేసి తన దగ్గరికి వెళ్ళి ఇక్కడ గేమ్ ఇంపార్టెంట్ కాదు, నీ లైఫ్ అనేది ఇంపార్టెంట్ అనేసి అయితే చెప్పడం జరిగింది. బట్ తను అర్థం చేసుకోకుండా తను ఏమంటున్నాడంటే నేను ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను ఇప్పుడు ఈ గేమ్ గెలిస్తేనే ఈ బిగ్ బాస్ హౌస్ లో నేను విన్ అవ్వడానికి వచ్చాను. ఈ విన్ అయితేనే నా భార్య నా పిల్లలు నా దగ్గరకు వస్తారు అనేసి అయితే చెప్పడం జరిగింది. తను చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు ప్రతి దీనికి. ఎందుకంటే తన హెల్త్ మంచిగా లేదనేసి అభయ్ నవీన్ డిసిషన్ తీసుకున్నాడు. బట్ ఆ విషయం తనకు అర్థం అవ్వలేదు. సెకండ్ రౌండ్ వచ్చేసరికి అభయ్ నవీన్ గారి టీం దగ్గర అయితే 34 eggs ఉన్నాయి. అలానే నిఖిల్ గారి టీం దగ్గర అయితే టోటల్ గా 66 eggs ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ ఏమన్నారంటే ఇప్పుడు 2 క్లాంట్లు ఉన్నాయి కదా, ఎక్కువ ఎగ్స్ అయితే నిఖిల్ టీమ్ లో ఉన్నాయి. అభయ్ నవీన్ క్లాంట్ నుండి అయితే ఒక పర్సన్ ని తీసేయండి అనేసి అయితే ఆ డిసిషన్ అయితే నిఖిల్ క్లాంట్ కి ఇచ్చారు. నిఖిల్ క్లాంట్ వాళ్ళు ఏం చేశారంటే నేను అనుకున్నా మేబీ తనకి మణికంఠకి హెల్త్ బాగాలేదు కదా, మణికంఠని తీసేస్తారేమో అనుకున్నా. నిఖిల్ క్లాంట్ అయితే చాలా తెలివిగా వాళ్ళు గేమ్ ప్లాన్ వేశారు. ఏంటంటే ఇప్పుడు అభయ్ నవీన్ క్లాంట్ లోన అభిల్ ఒక్కడే స్ట్రాంగ్ పర్సన్ గా కనిపిస్తున్నాడు కాబట్టి ఆ గేమ్ నుండి అయితే అభిల్ ని తొలగించడం జరిగింది. మిగిలిన గేమ్ ని ఇప్పుడు ఉన్న 5 కంటెస్టెంట్లే కంటిన్యూ చేయాలి. ఇక్కడతో ఈ రోజు ఎపిసోడ్ అయితే ఆపేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.